గుడ్ ఈవినింగ్ అందరికీ. ఓకే. సెంటర్ ఇన్ దిస్ సైడ్ అండ్ ఈరోజు మనం వచ్చేసి గోల్డ్ అండ్ బిట్ కాయిన్ నెక్స్ట్ వీక్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి, సో అవన్నీ చూద్దాం. సో మనం ఇప్పుడు గోల్డ్ సైడ్ నుంచి ఒకసారి ఇలా చూస్తే, ఓకే, హై టైం ఫ్రేమ్లో చూసుకుంటే 1 మంత్, ఓకే, 1 మంత్ నుంచి చూసుకుంటే, సో మనకి ఇంకా ఈ లిక్విడిటీస్ పెండింగ్ ఉన్నాయి. ఓకే, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఓకే, ఇంకా పెండింగ్ ఉన్నాయి. బట్ ఇది రివర్సల్ ఇస్తే మనం అప్పుడు ఇక్కడ టార్గెట్ పెట్టుకోవచ్చు. బట్ ఇప్పుడు ఇంటర్నల్ టైం ఫ్రేమ్ ప్లే చేయాలి కాబట్టి వీ హ్యావ్ టు ప్లే దట్ వన్. అండ్ వీక్లీలో చూసుకుంటే దిస్ ఈజ్ ఆల్రెడీ బుల్లిష్, బికాస్ ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిపోయింది అప్ సైడ్కి. ఓకే, ఇక్కడ ఈ రేంజ్ నుంచి మీకు మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిపోయింది. సో ఎక్కడ లెవెల్ చూడండి, వీక్లీ చెప్తున్నాను. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి చెప్తున్నాను. 4204 నుంచి మీ వీక్లీ స్ట్రక్చర్ అనేది చేంజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మన టార్గెట్స్ వచ్చేసి ఎక్కడ వరకు ఉంటాయంటే, సో ఇక్కడ ఇప్పుడు ఆగింది సమ్వేర్ లైక్ దిస్ 4342 సమ్వేర్ ఆగింది కదా. సో ఎయిదర్ ఇది ఇలా రావాలి, ఓకే, ఇది ఇలా వచ్చిన తర్వాత దెన్ వీ కెన్ పుష్ ఇలా. ఓకే, నియర్లీ 2000, ఓకే, 2000 పిప్స్ వరకు టార్గెట్స్ ఉంటాయి ఈ వీక్లో. ఓకే, అండ్ మనం న్యూస్ కూడా చూడాలి. మండే ఎటువంటి న్యూస్ లేదు, ట్యూస్డే ఎటువంటి న్యూస్ లేదు, వెనస్డే ఉంది, థర్స్డే ఉంది, అండ్ ఫ్రైడే ఆరెంజ్ ఫోల్డర్ ఉంది. ఓకే, ఇవి రెండు రెడ్ ఫోల్డర్స్, వెనస్డే అండ్ థర్స్డే. ఫ్రైడే వచ్చేసి ఆరెంజ్ ఫోల్డర్, అండ్ మండే ట్యూస్డే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, ఫోరెక్స్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసి చూపిస్తాను. సో అవి చూద్దాం. అండ్ మనం ఇంకా లోయర్ టైం ఫ్రేమ్ ఇంకా వెళ్తే, ఓకే, ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే, డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఉంది మనకి లిక్విడిటీ. ఓకే, ఇక్కడ ఆల్రెడీ బులిష్ ఉంది. ఓకే, మండే ఓపెనింగ్తో ఎలా ఉండాలి? ఫస్ట్ నేను డైలీ టైం ఫ్రేమ్ చూసి నేనేం చెప్తున్నాను అంటే, అట్లీస్ట్ మార్కెట్ చేసి డైలీ అకార్డింగ్ టు డైలీ టైం ఫ్రేమ్ ఇది ఇలా వచ్చి, ఓకే, ఈ లిక్విడిటీస్ ఏదైతే ఉన్నాయో, ఓకే, 4224 లిక్విడిటీస్ ఏదైతే ఉన్నాయో అది స్వీప్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఎక్స్పాన్షన్ ఇస్తే మనం డెఫినెట్గా టార్గెట్ వచ్చేసి, ఓకే, ఇక్కడ ఏదైతే హై ఉంటుందో అది, అండ్ ప్రీవియస్ వీక్ హై 4370, దాని తర్వాత 4382, అండ్ ఓవరాల్ టార్గెట్స్ వచ్చేసి 4424. ఓకే, ఈ లెవెల్స్ అన్ని మార్క్ చేసుకోండి. జోన్స్ అనేటివి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ ఇంకా మనం లోయర్ టైం ఫ్రేమ్లో ఇంకా వెళ్తే, సో మనకి స్ట్రక్చర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. డైలీ టైం ఫ్రేమ్లో ఇది దొరికింది. ఓకేనా, డైలీ టైం ఫ్రేమ్లో ఇది దొరికింది. సో ఇప్పుడు మనం 4 అవర్లోకి వెళ్దాం. సో ఇది టాప్ డౌన్ ఎనాలిసిస్ అనమాట. టాప్ డౌన్ ఎనాలిసిస్ చేస్తేనే మీరు మార్కెట్లో సర్వైవ్ అవుతారు, మీకు ఒక ఓవరాల్ పిక్చర్ అనేది కనపడుతుంది. ఓకే, ఇప్పుడు మనం 4 అవర్లో చూసుకుంటే, సో ఇది ఒక బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ జోన్ మార్క్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ జోన్. 42742 4285. ఓకే, సమ్ 10 పిప్స్ 100 పిప్స్ అలా ఉన్నాయి జోన్. ఆ జోన్ మీరు మార్క్ చేయండి. ఓకే, లెట్ మీ చెక్ ఎన్ని పిప్స్ ఉందో. యా, 100 పిప్స్ సంథింగ్ రేంజ్ ఉంది. ఓకేనా. సో మార్కెట్ అనేది జస్ట్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనకి రేంజ్లో ఓపెన్ అయితే ఇంకా మేలు, గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ కాకుండా రేంజ్లో ఓపెన్ అయితే ఇంకా మేలు. సో మనకి ఓవరాల్ వీక్లీ బులిష్ ఉంది. ఓకే, డైలీ మండే ట్యూస్డే మనం వీక్లీ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో సమ్వేర్ మండే ఇలా వచ్చింది అనుకోండి, సమ్వేర్ లైక్ దిస్ ఇక్కడ ట్యాప్ అయిన తర్వాత ఇక్కడ, ఓకే, మరి ఇక్కడ నుంచి విల్ కమ్ అండ్ లైక్ దిస్ విల్ ట్యాప్ అండ్ ఇక్కడ సస్టైన్ అవ్వాలి. ఇక్కడ సస్టైన్ అవుతాయి వెనస్డేకి, మనకి న్యూస్ వస్తుంది కదా, ఇక్కడ లిక్విడిటీస్ ఉన్నాయి. డైలీ టైంలో పిఓఐ ఉంది, హై టైం ఫ్రేమ్ పిఓఐ. మనకి వెనస్డే ఈ టెంప్లెట్స్ చెప్తున్నాను నేను, అకార్డింగ్ టు ది వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు, బట్ టెంప్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అకార్డింగ్ టు దిస్ లెవెల్స్. ఓకే, ఇక్కడ సైడ్ వైస్ అయిపోయిన తర్వాత లిక్విడిటీ గ్రాప్ చేసిన తర్వాత వీ కెన్, ఓకే, మనం అట్లీస్ట్ ఒక 300 నుంచి, ఓకే, 300 నుంచి 500 పిప్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కోర్ సిపిఐలో. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ థర్స్డే పీపీఐ ఉంది, దాంట్లో కూడా మనం అట్లీస్ట్ 200 పిప్స్ ఒకటే ర్యాలీ ఒకటే క్యాండిల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ స్లోకి వెళ్తుంది, వీ కెన్ ఎక్స్పెక్ట్. ఒకవేళ మార్కెట్ జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఓకే, సంథింగ్ లైక్ దిస్ అండ్ ఇక్కడ నుంచి ఇచ్చింది అనుకోండి, మనం వెనస్డే అప్ సైడ్కి వెళ్ళిపోతాం, అండ్ థర్స్డే మనకి సక్సెస్ చూసి మరి థర్స్డే కూడా వెళ్ళిపోతాం. ఫ్రైడే ఓవరాల్గా ఈ టార్గెట్స్ అనేది డన్ చేయాలి. లేదు, మార్కెట్ ఆల్రెడీ ఇక్కడ మనకి ఈ లెవెల్స్ రావడం లేదు, రావాలి, మార్కెట్ రాకుండా ఎటు వెళ్ళదు. ఓకే, అట్లీస్ట్ ఈ లెవెల్స్ రావాలి, ఇక్కడ నుంచి మనం చూడాలి. ఓకే, అండ్ మనం 1 అవర్లో చూపిస్తాను మరి మీకు స్ట్రక్చర్ అనేది క్లియర్గా. ఓకే, ఇంత డీటెయిల్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో అయితే. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చేది ప్లీజ్ లైక్ టు ది ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఓకే, లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, చాలామందికి కూడా రికమెండ్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ చూడండి, ఒకవేళ స్మాల్ జస్ట్ గ్యాప్ డౌన్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సస్టైన్ అయిన తర్వాత, ఓకే, ఇలా వస్తే ఇక్కడ ట్యాప్ అయిన తర్వాత మనకి ఆల్రెడీ ఇక్కడ ఒక పిఓఐ క్రియేట్ అయిపోవాలి. పిఓఐ క్రియేట్ అయ్యింది అనుకోండి, సో దెన్ అగైన్ వీ విల్ పుష్ డౌన్ సైడ్ సమ్వేర్ లైక్ దిస్. ఓకే, మండే కావచ్చు, ట్యూస్డే కావచ్చు, ఈ టైం ఫ్రేమ్ నేను స్ట్రక్చర్ చెప్తున్నాను. ఈ వన్ డే అవుతుందా 2 డే అవుతుందా అది వేరే విషయం. అకార్డింగ్ టు స్ట్రక్చర్ నేను చెప్తున్నాను. లేదు ఇక్కడ ఎటువంటి ఇది కాలేదు, చాలా స్లో ఉంది మార్కెట్ అంటే, డెఫినెట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ మనం బుల్లిష్ మూవ్ చూడొచ్చు. అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు, ఏ లెవెల్ వరకు 4372 వరకు మనం అట్లీస్ట్ ఆ లెవెల్ చూడొచ్చు. ఓకే,
లేదు మార్కెట్ జస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది, గుడ్ పాజిటివ్ న్యూస్ ఉంది, ఎటువంటి ఇది లేదు, జస్ట్ ఇలా సంథింగ్ రేంజ్లో ఇలా ఓపెన్ అయిపోయింది అన్నప్పుడు ఆ సిచ్యువేషన్లో డెఫినెట్గా మనం మండేనే ఈ టార్గెట్స్ని కంప్లీట్ చేస్తాం. ఓకే, మండే టార్గెట్స్ కంప్లీట్ చేసిన తర్వాత మరి ట్యూస్డే చూసి వెనస్డే థర్స్డే ఫ్రైడే మరి మనం చూద్దాం డౌన్ సైడ్కి. బట్ ట్యూస్డే మీకు చాలా ఇంపార్టెంట్, ట్యూస్డే లో ఆఫ్ ద వీక్ కావచ్చు, వెనస్డే కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకు చెప్తున్నాను. ఓకే, ఈ లెవెల్స్ మార్క్ చేసుకోండి. ఇంకా మనం లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే విల్ ఫైండ్ దిస్ లెవెల్. ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లిక్విడిటీస్ ఉన్నాయి, అందుకే మార్క్ చేశాను నేను. ఓకే, లిక్విడిటీస్ చాలా ఉన్నాయి. అదే చెప్తున్నాను, ఇక్కడ సమ్వేర్ ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, డెఫినెట్గా పైకి వెళ్తుంది, డెఫినెట్ మరి కిందికి వస్తుంది. ఓకే, మరి ఇలా ట్యాప్ అయితే మరీ వెళ్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సైడ్ వేస్ అవ్వాలి జోన్ అనేది. ఓకే, అండ్ మీకు మనం ఇంకొక టెంప్లెట్ చూడొచ్చు ఇక్కడ. ఒకవేళ ఇక్కడ ఈ జోన్లో వచ్చి సైడ్ వేస్ అయ్యింది అనుకోండి. ఓకే, సమ్వేర్ ఈ జోన్లో ఇక్కడ ఇలా సమ్వేర్ ఇలా అయింది అనుకోండి, అక్యుములేషన్, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్ అట్లీస్ట్ ఈ వరకు మనం టార్గెట్ చేసేయచ్చు వెనస్డే న్యూస్కి. ఓకే, ఈ రేంజ్లో ఉందంటే మార్కెట్ ఈజీగా ప్లే చేయొచ్చు. ఓకేనా, సో అది ప్రస్తుతానికి గోల్డ్ అయితే ఇది. అండ్ లెవెల్స్ మనం హై టైం ఫ్రేమ్ చూసుకుంటూ వస్తే, సో అట్లీస్ట్ ఓకే ఒక్క నిమిషం, అట్లీస్ట్ ఈ లెవెల్స్ వరకు వెళ్ళాలి మార్కెట్ డెఫినెట్గా. ఓకే, ఈ లెవెల్ కావచ్చు, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. అండ్ దీని లిక్విడిటీ హై కూడా 4476 కూడా స్వీప్ చేయొచ్చు. అండ్ 1 hour టైం ఫ్రేమ్లో వెళ్తే ఓకేనా. సో నేను మీకు జోన్ మార్క్ చేసి పెట్టేస్తాను ఇది. అండ్ దాని తర్వాత ఈ జోన్ చాలా ఇంపార్టెంట్, ఈ లైన్ అనేది 44495 4500 వరకు టార్గెట్స్ అయితే ఉంటాయి ఈ వీక్లో, మర్చిపోకండి. ఒకవేళ ఈ వీక్ కొంచెం రివర్సల్ వచ్చింది అనుకోండి, మనం థర్డ్ వీక్ కూడా ఇలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ వీక్లో మరి చూద్దాం. ఓకే, చాలా లాంగ్ జరుగుతుంది, బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే అట్లీస్ట్ ఈ లెవెల్స్ వరకు వస్తే మరి మనం పుష్ ట్రై చేయొచ్చు అప్ సైడ్కి, అట్లీస్ట్ ఈ లెవెల్స్ వరకు. ఓకే, మీరు ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ రేంజ్ నుంచి ఓకే సమ్వేర్ ఓకే సమ్వేర్ 2000 పిప్స్ అనుకుంటాను. ఓకే, సమ్వేర్ అంత క్యాప్చర్ చేయొచ్చు ఈజీగా, ఒకటే టార్గెట్ హోల్డ్ చేయొచ్చు, వెళ్ళిపోతుంది ఈ లెవెల్స్ వరకు ఇది. దాని తర్వాత ఇది. ఓకేనా, లాంగ్ టర్మ్ హోల్డింగ్ కూడా చేయొచ్చు అట్లీస్ట్ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు. ఓకే, అర్థమైందా? గోల్డ్ ఫస్ట్ మార్కెట్ ఓపెన్ ఇవ్వనివ్వండి. ఓకే, మీరు ట్రేడ్ చేయొద్దని, ఏషియన్ ట్రేడ్ చేయొద్దు, మార్నింగ్ సమ్వేర్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత లండన్ కూడా ట్రేడ్ చేయొద్దు. ఓకే, లండన్లో నేను ఏదైనా అప్డేట్ ఉంటే నేను ఇస్తాను. ఓకే, ఏషియన్ అయితే ట్రై చేయొద్దు ప్లీజ్, ఎందుకంటే చాలా సైడ్ వేస్ ఉంటుంది మొమెంటం. బికాస్ వీక్ స్టార్టింగ్, అది వీక్ స్టార్టింగ్లో ఖచ్చితంగా ఒక ఫేక్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకు చెప్తున్నాను, ఫేక్ మొమెంటం చేసిన తర్వాత ఒరిజినల్ మూవ్ మరీ వస్తుంది. ఓకే, రియల్ మూవ్ తర్వాత వస్తుంది. సో అందుకే దీనిలో ట్రాప్ అవ్వకండి. బట్ అట్లీస్ట్ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ సమ్వేర్ ఈ రేంజ్లో వచ్చిన తర్వాత ఇట్లా చిన్న చిన్న టార్గెట్స్ అనేది మనం డన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, లేదా ఇక్కడ నుంచి మరి ఇక్కడికి సమ్వేర్ ఇలా. ఓకే, నేను న్యూయార్క్ సెషన్లో వస్తాను ప్రతిరోజు, మనం ప్రతి మండే టు ఫ్రైడే వస్తాను. ఓకే, ఈవినింగ్ సమ్వేర్ అరౌండ్ 4 to 4:30. సో అందరూ ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఈ వీడియో ఎంత షేర్ అయితే షేర్ చేయండి. ఓకేనా, ఈ లెవెల్స్ అయితే అర్థమయ్యాయి అనుకుంటా. ఓకే, ఇంకా లాంగ్ టర్మ్ చూసుకుంటే మార్కెట్ ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి ట్యాప్ అయిన తర్వాత రివర్సల్ అవ్వాలి. అప్పుడు రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటే, ఓకే హై టైం ఫ్రేమ్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటే, సో దెన్ వీ విల్ మార్క్ దిస్ వన్, ఈ జోన్. ఓకే, ఈ జోన్ ఇక్కడ 4101 ఈ లెవెల్కి రావాలి మార్కెట్ అనేది. ఓకే, ఇక్కడ ఏం లేవు ఇంకా. సో జస్ట్ దిస్ వన్ అండ్ జస్ట్ బీ కేర్ఫుల్. ఓకే, ఈ లెవెల్కి రావాలి మార్కెట్. ఓకే, అండ్ మనం ఇక్కడ నుంచి మరి ఇంకొక బుల్లిష్ చూడాలి, మూవ్ చూడాలి. లేదు ఒకవేళ మార్కెట్ ఓవరాల్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయ్యింది, మనకి చాలా పెద్ద పెద్ద సెల్లింగ్ క్యాండిల్స్ వస్తున్నాయి అంటే, ఒకవేళ ఇది బ్రేక్ అయ్యిందా, దెన్ మనం ఈ లిక్విడిటీస్, ఓకే ఈ లిక్విడిటీస్ చూడొచ్చు, ఈ లిక్విడిటీస్ కూడా చూడొచ్చు, అన్నీ డన్ అయిపోతాయి అట్లీస్ట్ ఈ లెవెల్స్ వరకు. ఓకే, 3959 దాని తర్వాత ఇది ఓవరాల్ లిక్విడిటీ. అండ్ మన హైయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే, ఓకే మీకు ప్రతి వీక్ నేను ఓకే చెప్తూనే వస్తున్నాను. అండ్ ఓవరాల్గా ఇక్కడ వరకు వెళ్ళాలి ఎగ్జాక్ట్. ఓకే ఓకే, ఈ లెవెల్స్ అన్ని మార్క్ చేయాలంటే యూ హ్యావ్ టు బీ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇక్కడ రావాలి మార్కెట్, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయ్యిందా మీరు చూస్తా, 3930 దగ్గర లిక్విడిటీ స్వీప్ అయ్యి పైకి వెళ్ళిందా, ఇంకా మీరు చూడరు. ఓకే, ఇంకా డౌన్ సైడ్ ఎప్పుడు రాదు ఇంకా మార్కెట్. ఓకే, అకార్డింగ్ టు దిస్ రీట్రేస్మెంట్ అయిపోయినట్టే. అండ్ మనం ఓవరాల్గా మరీ టోటల్గా కొత్త ఆల్ టైమ్ హైస్ చూస్తాం. ఆల్ టైమ్ హై అంటే ఇది, ఇప్పుడు న్యూ ఆల్ టైమ్ హై అంటే ఇక్కడ నుంచి సమ్వేర్ లైక్ దిస్. ఓకే, 20,000 పిప్స్ అలా, మరి టోటలీ డిఫరెంట్ అయిపోతుంది ఇది కదా. సో
అందుకే నేను చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, మీరు ఓవరాల్ ఒక స్ట్రక్చర్ హైయర్ టైం ఫ్రేమ్ చూసి ఒక స్ట్రక్చర్ రావాలి మీకు. దాని తర్వాత లోయర్ టైం ఫ్రేమ్ వెళ్ళండి. లోయర్ టైం ఫ్రేమ్ వెళ్తే మీకు ఏమో దొరుకుతుందంటే మీకు లెవెల్స్ దొరుకుతాయి. ఎక్కడి నుంచి బై రావచ్చు, ఎక్కడి నుంచి సెల్ రావచ్చు. ఓకే, మనం ఎలా ట్రేడ్ చేయాలి, వీక్లీ ప్లానింగ్ ఎలా చేయాలి, న్యూస్ వస్తుంది. ఓకే, దాన్ని ఎలా మనం క్యాప్చర్ చేయాలి. ఓకే, సో అవన్నీ ఉంటాయి, అవన్నీ మీరు తెలుసుకోవాలి. ఒకటే జస్ట్ 30 మినిట్ 15 మినిట్ టైం ఫ్రేమ్లో కూర్చుంటే మీకు ఏం రాదు. ఓకే, మీరు ఖచ్చితంగా ట్రాప్ అవుతారు, ఆ జోన్లో మీరు ఖచ్చితంగా ట్రాప్ అవుతారు ఫర్ షూర్. అండ్ మార్కెట్ నేను చెప్పినట్టు ఇక్కడ జస్ట్ ఇలా వచ్చింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్ ట్యాప్ అవుతే మనకి ఈక్వల్ రిలేటివ్. ఓకే, ఈ లిక్విడిటీ ఏదైతే జోన్ కిందికి ఇలా వస్తుందో, నేను లిక్విడిటీ కూడా మీకు చెప్పేస్తున్నాను. ఓకే, ఈ జోన్ ఏదైతే ఉందో ఇదంతా లిక్విడిటీ జోన్ క్రియేట్ అయిపోతుంది, ఈక్వల్ హైస్ కూడా దొరికిపోతాయి అండ్ షార్ప్ మూవ్ వస్తుంది డెఫినెట్గా అప్ సైడ్. ఓకే, అండ్ మనం ఇప్పుడు ఇది అయిపోయింది. సో లెట్స్ బిట్ కాయిన్ చూద్దాం. అండ్ బిట్ కాయిన్ ఇక్కడ. ఓకే, బిట్ కాయిన్ ఇక్కడ చూపిస్తాను మీకు, ఇక్కడ జోన్ హై టైం ఫ్రేమ్ నుంచి చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ జస్ట్ డైలీ టైం ఫ్రేమ్లో ఏది ఉంది, డైలీ టైం ఫ్రేమ్లో జస్ట్ ఈ లిక్విడిటీ అనేది గ్రాబ్ అయింది ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే, రైట్. ఈక్వల్ హై పెట్టింది. ఓకే, యా, ఇంకా దీనికంటే మనకి ఇంకా ఏం చెప్పండి, ఈక్వల్ హై ఉందంటే డెఫినెట్గా మార్కెట్ వెళ్ళి కొట్టేస్తుంది ఆ హైని. బట్ మనం ఎక్కడి వరకు వెయిట్ చేయాలి, ఈ లెవెల్ వరకు వెయిట్ చేయాలి. ఓకే, ఇది నేను ఇవ్వలేదు. ఓకే, న్యూస్ ముందు వచ్చిండే న్యూస్, అండ్ ఇప్పుడు ఇది చూసి నేను అప్డేట్ చేస్తాను గ్రూప్లో ఇది ఎలా ఉండబోతుంది అనేది. టెలిగ్రామ్ గ్రూప్ అండ్ లింక్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అవన్నీ వెళ్ళి ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి నేర్చుకోవాలనుకుంటే నా నంబర్ ఉంది కదా, నా నంబర్కి డిస్క్రిప్షన్లో దొరుకుతుంది, అక్కడ వెళ్ళి చేయొచ్చు. ఓకే, అక్కడ వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ వచ్చి వన్స్ ఇక్కడికి వచ్చి లెవెల్ ట్యాప్ అయ్యిందా, ఇక్కడికి వచ్చి ఇలా ట్యాప్ అయిన తర్వాత, ఓకే, ఇక్కడ ట్యాప్ అయిన తర్వాత ఐ విల్ డెఫినెట్లీ, ఓకే, మరి ఇక్కడ నుంచి మనం ఒక ట్రేడ్ అనేది పుష్ చేద్దాం. ఓకే, ఫ్రమ్ సమ్వేర్ హియర్ ఆన్వర్డ్స్. అండ్ స్టాప్లో చాలా చిన్నగా ఇస్తాను మీకు ఇప్పుడు. ఓకే, చాలా ప్రిసైజ్గా ఉండాలి. అండ్ దాని తర్వాత మరీ మనం ఈ లిక్విడిటీస్ పెట్టుకోవాలి. ఓకే, చాలా ఈక్వల్ హైస్ ఉన్నాయి కాబట్టి ఇది ఫస్ట్ టార్గెట్. ఎప్పుడైనా లిక్విడిటీస్లో ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి, చాలా ఫాస్ట్గా డన్ అవుతుంది, మీరు ఈ పాయింట్స్ అన్ని గెయిన్ చేయగలరు. ఓకే, అర్థమైందా? సో అది. ఓకే, బిట్ కాయిన్ అర్థమైందా? ఓవరాల్ వ్యూ నేను చెప్తాను. ఓవరాల్ వ్యూ మనం ఎట్లా చూసుకొచ్చినా డైలీ టైం ఫ్రేమ్లో ఒకవేళ అక్కడికి వచ్చి ట్యాప్ అవుతే, సో మీరు దాన్ని డెఫినెట్గా ఈ లెవెల్స్, ఓకే, ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇక్కడ కూడా ఈక్వల్ లోస్ ఉన్నాయి, ఈక్వల్ హైస్ ఉన్నాయి. అండ్ ఓవరాల్గా ఇది డన్ చేయాలి. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే సో ఇది. ఓకే, అట్లీస్ట్ ఇక్కడ వరకు మార్క్ చేసి పెట్టుకుందాం. సో అర్థమైందా మీకు? సో అది నో డౌట్ ఇక్కడ వస్తుంది. ఓకే, ఈ లిక్విడిటీస్ ఉంటాయి మార్కెట్లో. ఓకే, ఇది కూడా ఒక లిక్విడిటీని, మనకి చాలా జోన్స్ ఉంటాయి ఇక్కడ కూడా. ఓకేనా, సారీ. అండ్ ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే, ఓకేనా, సో ఇది ఇక్కడ నుంచి మూవ్ వస్తుంది. బట్ వన్స్ మోర్ ఇది పైకి వెళ్ళాలి, ఈ లిక్విడిటీ గ్రాప్ చేస్తే అప్పుడు నేను డెఫినెట్గా ట్రేడ్ ఒకటి మీకు ఇస్తాను, గ్రూప్లో అప్డేట్ చేస్తాను. అట్లీస్ట్ మనం ఎంత 500 పాయింట్స్. ఓకే, నాట్ బ్యాడ్. ఈ 500 పాయింట్స్ అని ఈజీ క్యాప్చర్ చేసేయచ్చు. ఓకే, సో ఇది బిట్ కాయిన్ ఓవరాల్ వ్యూ ఇది. ఓకే, ఇది ఓవరాల్ వ్యూ ఇది. ఇక్కడ వరకు అట్లీస్ట్ ఈ లెవెల్స్ ఏదైతే 67,245 లేదా 66,935 ఇప్పుడు వచ్చే వీక్లో మీరు చూస్తారు. డెఫినెట్గా ఇన్ని పాయింట్స్ చూడాలి. ఓకే, అండ్ ఇక్కడ ఓవరాల్ ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ ఈ జోన్ బ్రేక్ అయ్యిందా, ఈ జోన్ బ్రేక్ అవ్వదు, ఆల్మోస్ట్ నో కేస్. ఓకే, ఛాన్సే లేదు బ్రేక్ అవ్వడానికి. ఒకవేళ బ్రేక్ అవుతే దెన్ డెఫినెట్గా మీరు ఇక్కడ చూస్తారు. ఓకే, బ్రేక్ అవుతే అంటే విక్తో కాదు, బాడీతో క్లోజ్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఒకవేళ బ్రేక్ అవుతే దెన్ డెఫినెట్లీ విల్ సీ ది లెవెల్స్. లేదు మనకి ఎటువంటి బ్రేక్ అవ్వలేదు, ఓకే, జస్ట్ ఇక్కడికి వచ్చి ట్యాప్ అయిన తర్వాత మనకు ఒక బుల్లిష్ మూమెంట్ ఇచ్చిందంటే డెఫినెట్గా ఇక్కడ నుంచి ఈ లెవెల్ అన్ని లెవెల్స్ 65,339, 65,767, 66,367 ఈ లెవెల్స్ ఉన్నాయి కదా రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంటాయి. ఓకే, ఈ లెవెల్స్ అన్ని మార్క్ చేసుకోండి మీ చార్ట్లో, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, టార్గెట్స్ ఇలా, ఓకే, ఇట్స్ గోయింగ్ అన్నట్టు. ఓకేనా, సో ఇది అంతే వీక్లీ అనాలిసిస్ వీడియో. అంతే అంటే చాలా సింపుల్గా ఉంచండి, ఇక్కడ కొంచెం చాలా ఇదిగా ఉంది, సో దాన్ని వదిలేయండి ఒక నిమిషం. యా, దీన్ని వదిలేయండి. ఓకేనా,
ఈ జస్ట్ ఈ డ్రాయింగ్స్ ఏమున్నాయో అవి జస్ట్ ఇగ్నోర్ చేయండి. బట్ మీ లెవెల్స్ అయితే అది మార్క్ చేయొచ్చు. ఓకే, అవి మార్క్ చేసేయచ్చు. అండ్ ఈ టార్గెట్స్ అని మనం అప్ సైడ్ చూస్తాం వీక్లీలో. అండ్ 4 అవర్ అకార్డింగ్ టు అదే అదే వస్తుంది. అండ్ ఈ మూమెంటం ఎలా రావాలి, వచ్చే మూమెంటం చాలా స్మూత్గా రావాలి, స్లోగా. ఇక్కడ ఉంది కదా, ఇలా ఇలా వస్తే దెన్ డెఫినెట్గా మనం పుష్ చేయొచ్చు అప్ సైడ్కి. స్ట్రాంగ్ మూవ్ వస్తే మనం వెయిట్ చేయాలి. ఓకే, స్ట్రాంగ్ మూవ్ వస్తే ఎప్పుడు వెయిట్ చేయాలి, స్లో మూవ్ వస్తే మనం ఎంటర్ అవ్వచ్చు. అర్థమైందా? సో అంతే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైతే ఇంకా స్ట్రగుల్ అవుతున్నారో గోల్డ్ అండ్ బిట్ కాయిన్ అనాలిసిస్ చేయడం. ఓకే, ఇది బాగా ఈజీగా అర్థమైంది అనుకుంటాను మీకు. ఓకే, కొంచెం పుష్ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ ఓవరాల్గా ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత పుష్ చూద్దాం మనం. ఓకే, అండ్ ఇది చాలా లో అంటే ఇప్పట్లో డన్ అయ్యే ఛాన్స్ కాదు. ఒక్కవేళ ఈ లెవెల్ 4-25 లెవెల్ ఏదైతే క్లోజ్ అవుతుందో అప్పుడే, ఇప్పుడు క్యాండిల్ క్లోజ్ అవుతే అవ్వాలి, ఇక్కడ వరకు రావచ్చు, కానీ అంత అప్పటి వరకు ఎటువంటి ఛాన్స్ లేదు. లిక్విడిటీ స్వీప్ అయి వెళ్ళిపోవాల్సిందే. ఓకే, అప్పుడు మీరు ఎప్పుడు ఈ బ్రేక్ అవ్వడం చూస్తారంటే ఫస్ట్ ఈ లిక్విడిటీ లెవెల్స్ ఇలా డన్ అయిపోవాలి. ఓకే, ఇలా డన్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి చూస్తే అప్పుడు ఈ లెవెల్స్ అనేవి బ్రేక్ అవుతాయి మీకు ఇలా. ఓకే, సో అది మరి టోటల్ డిఫరెంట్ సినారియో. ఫస్ట్ ఇక్కడికి వస్తే మనం పుష్ చేయడానికి ట్రై చేద్దాం అప్ సైడ్కి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వీక్లీ అనాలిసిస్ మీకు చెప్పేసాను టోటల్గా. డైలీ 4 అవర్ 1 అవర్ ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, మనం లెవెల్స్ ఎలా మార్క్ చేసుకోవాలి, మనకి ఎలాంటి సినారియో ఉండొచ్చు, ఇక్కడ ఎలాంటి టెంప్లెట్స్ ఉండొచ్చు డైలీ. ఓకే, 24 అవర్స్ అప్డేట్ మనకి ఇస్తేనే మరి దాని తర్వాత మనం పుష్ చేయగలం అప్ సైడ్కి అన్నట్టు. ఓకే, సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కటి. ఓకే, మీకు వీడియో ఒకవేళ నచ్చితే, నా అనాలిసిస్ బాగా ప్రాపర్ ఉంది, నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కొత్త వాళ్ళు అయితే. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.